టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా స్వదేశానికి చేరుకుంటుంది. ఆ తర్వాత స్వదేశానికి వచ్చి ఇంగ్లాండ్తో తలపడనుంది. భారత పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ టీం టీ20 వన్డే సిరీస్లో ఆడనుంది. టీ20 సిరీస్లో మొత్తం 5 మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2 వరకు టీ20 సిరీస్ను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు జరిగే వన్డే సిరీస్ జరగనుంది. కాగా డిసెంబర్ 22న భారత పర్యటనతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. 2 సిరీస్లకు జోస్ బట్లర్ ఇంగ్లాండ్కు నాయకత్వం వహించనున్నాడు. అయితే ఇంగ్లాండ్తో సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే భారత జట్టును ప్రకటించనుంది. టీ20 సిరీస్కు సూర్యానే సారథిగా ఉండనున్నాడు. అయితే సెలక్షన్ కమిటీ కొత్త ఆటగాళ్లను కూడా తీసుకునే అవకాశం ఉంది. వచ్చే వారంలో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో తెలుగు అబ్బాయిలు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మలకు ఖచ్చితంగా స్థానం లభించే అవకాశం ఉంది. ఇక టీ20 సిరీస్ కోసం సెలెక్ట్ చేసే జట్టు చూస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వికెట్ కీపర్, రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, బిష్నోయ్, హర్దీప్ సింగ్, హర్షిత్ రాణా, అవేష్ ఖాన్, యష్ దయాల్ను బీసీసీఐ సెలెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. టీ20 సిరీస్ షెడ్యూల్ చూస్తే మొదటి మ్యాచ్ బుధవారం 22 జనవరి ఈడెన్ గార్డెన్స్, రెండవ మ్యాచ్ జనవరి 25 శనివారం చెన్నై, మూడవ మ్యాచ్ మంగళవారం జనవరి 28 రాజ్కోట్, నాలుగవ మ్యాచ్ శుక్రవారం 31 జనవరి పూణే, ఐదవ మ్యాచ్ ఆదివారం ఫిబ్రవరి 2 ముంబైలో జరుగుతాయి. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దేశవాళీలో ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయిన తిలక్ వర్మ అవకాశం వస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. కేవలం బ్యాటర్గానే కాకుండా బౌలింగ్పై కూడా దృష్టి సారించడంతో జట్టులో సమతుల్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. అహ్మదాబాద్లో జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ కర్ణాటకపై రికార్డు చేదిన తర్వాత తన భవిష్యత్తు లక్ష్యాలను వివరించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి వరుస మ్యాచ్ల్లో సెంచరీలు కొట్టి భారత టీ20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న తిలక్ వర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇక టీమిండియా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వరుసగా టీ20 సిరీస్లను గెలిచింది. మరి ఇంగ్లాండ్ మీద కూడా అదే స్థాయిలో ప్రదర్శన చేయాలని చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.